అసలు రాజకీయం అంటేనే బెదిరింపులు, దౌర్జన్యాలు, వినకపోతే కేసులు, దాడులు, ఆస్తుల విధ్వంసం. సో ఇదే రాజకీయానికి డెఫినేషన్ అనే విధంగా రోజు రోజుకి దిగజారిపోతున్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే చాలా చాలా అసహ్యం వేస్తుందబ్బా. సీరియస్లీ, రాజకీయం అంటేనే దాడులు చేయాలి, దౌర్జన్యాలు చేయాలి, కేసులు పెట్టాలి, వేధించాలి, లేదంటే ఆస్తుల విధ్వంసానికి పూనుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలి. ఏం చేసినా పర్వాలే, అధికారంలో ఉన్నాం కాబట్టి మనం పై చేయి సాధించాలి. ఎన్ని వినాశకాల కన్నా పాల్పడు. అధికారంలో ఉన్నాం కాబట్టి మనదే పై చేయి కావాలి. ఇది ఆ ప్రజాస్వామ్యానికి అర్థం. తాజాగా తిరుపతిలో జరుగుతున్న రాజకీయాన్ని చూస్తే ఏం దారుణం రయ్య. సీరియస్లీ, అక్కడ తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగాలి. ఎందుకంటే డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి భూమన అభినయ్ రెడ్డి రాజీనామా చేశారు కాబట్టి అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు కదా. ఇప్పుడు ఆ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగాలి. మామూలుగా తిరుపతిలో 49 కార్పొరేషన్కి అప్పుడు ఎన్నిక జరిగితే 48 వైసీపీ గెలిచింది, ఒక టీడీపీ గెలిచింది. ఒక ఆయన వైసీపీ కార్పొరేటర్ చనిపోయినట్టున్నారు. 5 మంది కార్పొరేటర్లు ఎన్నికలకు ముందే అటు సైడ్ పోయారు. ఇంకా ఈ డిప్యూటీ మేయర్ ఎన్నిక దగ్గరకు వచ్చేసరికి ఇంకా అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా ఒక 6-7 మంది కార్పొరేటర్లను అటో ఇటో బెదిరించో భయపడి అటువైపు లాక్కునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎంత బెదిరించి, ఎంత లాక్కొని, ఎంత చేసినా ఇప్పటి వరకు వాళ్ళకు గెలిచితే అఫీషియల్గా ఒకటే. అధికారం వచ్చిన తర్వాత ఈ దౌర్జన్యాలు, బెదిరింపులకు వచ్చి లాస్ట్గా 15 వరకు ఏమో ఆగినారు. 15 కార్పొరేటర్ల వరకు ఏమో. ఇప్పుడు వీళ్ళు డిప్యూటీ మేయర్గా ఎన్నిక అవ్వాలంటే 26 మంది ఏమో కావాలి. ఇంకా మిగతా 9-10 మంది కావాలని రకరకాల ప్రయత్నాలు చేశారు. ఇంకెక్కడ ఫైండ్ అవుట్ చేయలేకపోయారు, మిగతా వాళ్ళని లాగలేకపోయారు. అందుకని ఇప్పుడు డిప్యూటీ మేయర్గా పోటీ చేస్తున్నటువంటి ఆ శేఖర్ రెడ్డి అనే అతని ఆస్తుల మీద ఏకంగా కూల్చేయడం కోసం అని చెప్పి ఎక్కడో 50 కోట్లతో ఒక బిల్డింగ్ కడుతూ ఉంటే అది నిబంధనలకు విరుద్ధం అని చెప్పి బిల్డింగ్ దాదాపు అయిపోయిందట. నిబంధనలకు విరుద్ధం అని చెప్పి దాన్ని కూల్చేయాలని, ఆయన ఆస్తులు కూల్చేయాలి అని మొన్ననే నవంబర్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఎక్కడైనా ఒక ఆస్తి కట్టేసిన తర్వాత కూల్చకూడదు. కూల్చాలి అంటే ఒక స్పష్టమైన కారణాలతో నోటీసులు ఇవ్వాలి. నోటీస్కి సమాధానం ఇవ్వడం కోసం 15 రోజులు టైం ఇవ్వాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంటే ఉంది. మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు పనిచేయవు, హైకోర్టు జడ్జిమెంట్లు పనిచేయవు. అధికారంలో ఉన్నాము అని అంటే అంతే, మనం ఇంకెంత విచలవిడితనం ప్రదర్శించినా కూడా అది చెల్లుబాటు అవుతుంది అనే విధంగా ఉంటే, ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఎన్నికొచ్చినప్పుడే ఆయన కట్టే బిల్డింగ్ గుర్తొచ్చిందా, ఆయన ఆస్తులు గుర్తొచ్చాయా? ఒక రెసిడెన్షియల్ ఏరియా దగ్గరికి వెళ్ళేసి పోయి అక్కడ కూల్చేసే ప్రయత్నాలు, అంటే ఏమంటారు, ఏదో ఒక నిబంధన చెప్పేసి అధికారంలో ఉంటే ఏదో ఒకటి బయటకు వస్తుందా? ఇదంతా ఒక ఎత్తు. ఒక్కరు గెలిచిన దగ్గర ఏకంగా మొత్తం ఆ డిప్యూటీ మేయర్ మనోళ్ళని కావాలని చెప్పి అటు సైడ్ వాళ్ళని బెదిరించి రకరకాలుగా చేసి, ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం రాజకీయం, ఇది ఇంత అద్దుమానం ఏంటబ్బా స్వామి? అరే నిజంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఆ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అధికారంలో ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ ఉన్న వాళ్ళు విచ్చలవిడితనం ప్రదర్శిస్తారు. అందుకని ఎక్కువ వాళ్ళే గెలిచేసుకుంటున్నారు అంటే పోనీయండి, అలానే తగలండి రాజకీయాలు చెప్పి అనుకుంటాం మేము. అలా కాకుండా ఒక స్థానం ఉన్న దగ్గర 5 మంది కార్పొరేటర్లు ఇటు సైడ్ పార్టీ మారితే అండ్ మిగిలిన వాళ్ళని కనుక బెదిరించో భయపడి అటువైపు లాక్కొని ఇంత బహిరంగంగా ఇంత దౌర్జన్యాలతో పదవులు వశం చేసుకోవాలి అని చెప్పి అనుకుంటే అప్రజాస్వామికంగా ఇవన్నీ చూసి నాకు తెలిసి ప్రజాస్వామ్యం అర్ధరాత్రి నడి రోడ్డు మీద కాదు కదా, పట్టపగలు 12 గంటలకు కూడా రోడ్డు మీద ప్రజాస్వామ్యం తిరిగే పరిస్థితిగా ఉండేటట్లయితే లేదబ్బా. ఇంత విచలవిడితనాలు పనికిరావు. రాజకీయంలాగా అంటే వినకపోతే ఆ డిప్యూటీ మేయర్గా పోటీ చేస్తున్న ఆయన వినలేదని ఆయన ఆస్తులు కూల్చేయాలి, ఆయన ఆస్తులు ధ్వంసం చేయాలి, ఆయన ఆర్థికంగా దెబ్బ కొట్టాలి. ఇటువంటి ప్రయత్నాలు అన్నీ ఇప్పుడే గుర్తొస్తాయా? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఇలా చేసుకుంటూ వెళ్తే ఇది రోజు పెరిగి మహావృక్షం అయితే ఏందా సమాజం ప్రశాంతంగా ఉండేది?